ఏదైనా సినిమా కోసం ఈ మధ్య కాలంలో 2 లేదా 3 సమయం చాలా అలవోకగా తీసుకుంటారు. కానీ రాజమౌళి లాంటి దర్శకుడు అయితే మినిమం 5 అలా చెక్కి సినిమాలను ప్రేక్షకుల ముందు పెడతారు. ఆ సినిమాకు సంబంధించిన క్వాలిటీ లేదంటే రిజల్ట్ అనేది పక్కన పెడితే అన్నేళ్ల పాటు సినిమా తీయడం వల్ల ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి మరీ పెంచి దాని ప్రభావం సినిమాపై పడే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు అనౌన్స్ చేశారు. అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి. అవి మొదలు కావడానికి చాలా ఏళ్ల టైం పట్టవచ్చు. మరి అలాంటి సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రావణం. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబోలో ఈ సినిమా రానుండగా ప్రస్తుతం అటు ప్రశాంత్ నీల్ ఇటు ప్రభాస్ ఇద్దరు బిజీగానే ఉన్నారు. ఎన్టీఆర్ 31 సలార్ 2 తర్వాతే రావణం సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశం ఉంది. అంటే దాదాపు ఇంకో 10 ఏళ్ల సమయం పట్టవచ్చు. ఇక KGF 3 ఈ సినిమా షూటింగ్ ని 2026లో ప్రారంభించనున్నారట. షూటింగ్ 2026లో మొదలు పెడితే అది పూర్తయ్యేది ఎప్పుడు, ఇంకా విడుదలయ్యేది ఎప్పుడు, మనం చూసేది ఎప్పుడు అంత ప్రశాంత్ నీల్ చేతిలోనే ఉంది. ఇక బాహుబలి 3 ఈ సినిమా చేయాలనే ఆసక్తి అందరికన్నా ఎక్కువగా రాజమౌళికే ఉంది. అయితే దీన్ని చేయాలంటే మాత్రం మహాభారతం తీసిన తర్వాతే తీస్తాడట. ప్రస్తుతం మహేష్ బాబుతో తీస్తున్న సినిమా పూర్తవడానికి 3 ఏళ్ల టైం పడితే అది అయిపోయాక మహాభారతం ఎప్పుడు తీస్తారు, ఆ తర్వాత బాహుబలి 3 ఎప్పుడు తీస్తారో ఏమో మరి. ఇక మహాభారతం. రాజమౌళి ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్నాడు ఈ ప్రాజెక్టుపై పనిచేయాలని. మరి ఆయన కలలు నెరవేరడానికి సమయం మాత్రం ఎప్పుడు అనేది చెప్పలేదు. అది ఎప్పుడు అవుతుందో కూడా ఆయనకే తెలియదు. మరి చూడాలి మరి ఈ సినిమాలు ఎప్పుడు తెర మీద కనిపిస్తాయో మరి.